దేవుడు తమ్ముడు కాడ రమ్మని పోతుందమ్మా. సరే, దేవుని వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము 21, 22, 24 వచ్చినారు. మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 24 వచ్చిన వరకు మనం మార్చి అందరూ చదువుకుందాం. ఏం మాట్లాడి లూకా సువార్త 2, 21 నుంచి 24 వరకు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు, అందరూ చదువుకుందాం, దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టి, మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి చొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠితం చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్టు గువ్వల జతనైన 2 పావుల పిల్లలైన బలిగా సమర్పించుకును వారు ఆయనను యెరూషలేము తీసుకుపోయింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎన్ని రోజులు, మరి ఆ దినాల్లో పిల్లవాడు పుడితే ఎన్ని రోజులకి సున్నతి చేయాలా? 8 రోజులకి. అది కూడా ఎక్కడికి సున్నతి చేసిన తర్వాత ఎక్కడ తీసుకురావాలంటే యెరూషలేము దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు తీసుకొచ్చినారు ఇద్దరు. 8వ రోజు కదా ఈరోజు, 7వ రోజా? 9 రోజులు. మరి 9వ రోజు అయినా సరే మందిరాన్ని తీసుకురావాలి కదా, తీసుకురావాలి. కానీ ఆ దినాల్లో ఆ యొక్క పద్ధతి దేవుడి మందిరంలోకి తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి తొలుచూలు పిల్ల ముందు ప్రభువుకు ప్రతిష్ఠితం చేయాలి. ప్రభువుకు ప్రతిష్ఠితం అంటే ప్రభు సేవ కొరకైన ప్రతిష్ఠితం చేయాలా, లేదు అంటే విడిపించాల. ఏదో ఒకటి గొర్రెనో మేకనో దానికి బలిగా ఇచ్చేసి విడిపించాలి. ప్రతిష్ఠితం. ఈ పిల్ల ఎక్కుతుంది ముందు ఆమె పైన, ప్రతిష్ఠితం చేయాలి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే చాలు తొలిచూలు పిల్ల ప్రభువునకు ప్రతిష్ఠితము చేయబడాలా. దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని ప్రభువు కొరకే మనం ఉపయోగించేవారుగా, ప్రతిష్ఠించేవారుగా ఉంటుంది. ఎందుకు దేవుడు ప్రభువు కొరకే ప్రతిష్ఠించాలని ఇక్కడ చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండిన తర్వాత వారు ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలు పిల్లల్ని మరి నైలు నదిలో పారేశారు. 2 సంవత్సరాల పిల్లలప్పుడు. అంతే, మగపిల్లలు పడకూడదు అనేటువంటి చట్టం. ఆ సమయంలో మోషే బతికాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలు దాటిపోయింది. సుమారు దరిదాపు మరి 20 సంవత్సరాల తర్వాత మరి ఆ మోషే పోయిన తర్వాత అక్కడ ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తీసుకొచ్చి, ఎలాగ తీసుకొచ్చాడంటే ఐగుప్తులకు ప్రతి తొలిచూలును ఏం చేశాడు దేవుడు? హతం చేసేసాడు. ఐగుప్తులకు ప్రతి చూలు హతం చేసేసాడు. చేసేసిన తర్వాత వారికి బదులుగా ఇశ్రాయేలుకి ప్రతి తొలిచూలు పిల్లని ఆయన ప్రతిష్ఠితం చేయాలి. ఆయన సేవ కొరకు అయిన మాట ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవునికి ప్రతిష్ఠితం చేయడానికి తీసుకొచ్చారు. 8 రోజుల వయసు ఉన్నప్పుడు సున్నతి చేశారు. ఆయన దేవాలయం తీసుకొచ్చారు. ఆయన ప్రభువుకు ప్రతిష్ఠితం చేశారు. కాబట్టి ప్రభువుకు ప్రతిష్ఠితం చేయడం అంటే అర్థం ఏమిటంటే, ప్రభువు కొరకే ఈ వ్యక్తి, ఈ బిడ్డ ప్రభువు కొరకే బ్రతకాలా, ఇక నుంచి ప్రభువు నిమిత్తమై జీవించాలా అని ఒక తీర్మానం దైవ సన్నిధిలో చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. మనము దేవునికి ఎప్పుడైతే మన బిడ్డల్ని దేవునికి ఎప్పుడైతే ప్రతిష్ఠించి ఆ సేవ కొరకే మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ సేవలో ఎప్పుడైతే నడిపిస్తామో, మన పిల్లలకు అంటే మనకు ఎటువంటి నష్టము జరగదు. ఇక్కడ విన్నాను, ఎటువంటి నష్టం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో చాలామంది దేవుని మందిరం పంపిమంటే, దేవుని మందిరం రామంటే, దేవుని మందిరం తీసుకురామంటే చాలా బాధ. ఎందుకు ఈ దినాల్లో పిల్లలైన వారు దేవునికి దూరం అయిపోతున్నారంటే, తల్లిదండ్రులైన వారు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చేయలేకపోతున్నారు? దైవ మందిరం యొక్క ఆసక్తి, ఆశ పెంచలేకపోతున్నారు.
వాళ్ళు రాము, మేము ఈరోజు రామంటే ఆడ ఆగిపోతారు, వీళ్ళతో సహా ఆగిపోతారు. మేము రామంటే పిల్లలతో సహా తల్లిదండ్రులు కూడా ఆగిపోతున్నారు. అంటే దేవుని సన్నిధికి వాళ్ళు పిల్లల్ని మనంతకు మనమే దూరం చేసాం. అయితే దాని ద్వారా ఏమొస్తుంది మనకంటే, మనకు కుటుంబానికి నష్టము. పిల్లల్ని మనము దేవుని తెలుసుకొని కూడా దేవుని సన్నిధిలో వారిని పెంచలేకపోతే, నడిపించకపోతే వారి ద్వారా మనకేమొస్తుంది? నష్టము కలుగుతుంది. అయితే దేవునికి ఇవ్వడం ద్వారా మనకేం జరుగుతుంది? లాభము, మేలు, ఒక తృప్తి, సంతోషం. మనకు తెలుసు కదా, హన్నాను గురించి మనం చూసినాము. హన్నా మరి దేవునికి మరి వాగ్దానం చేసుకున్నది ఏమని? ప్రభువా నాకు కుమారుడు ఇస్తే నేను ఈ సన్నిధికి ఇస్తాను. ఏ మాట అయితే ఆమె సెలవిచ్చిందో కదా, ఏ మాట అయితే ఆమె చెప్పిందో, అప్పుడు ఆమె ఏం చేసినట్టే తమ పిల్లని, కుమారుని పాలు విడిచినట్టే డేవిడ్ కంటే ఇంకా చిన్న వయసు, ఇది ఈ పిల్ల వయసు అనుకుంటా. ఈ పిల్ల వయసులో ఏం చేసింది? అన్న మందిరం వదిలిపెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఎంత త్యాగం ఉండాలా. ఊరికే రాయడమని కాదు, ఒక చిన్న పిల్లని మందిరం, ఇప్పుడు మనము పిల్లల్ని వదిలిపెట్టి రావడానికి, వారు ఒంటరిగా వదిలిపెట్టడానికి మనకు కష్టమైపోతుంది. వాళ్ళతో పాటు ఉంటాం, లేదా మనతో పాటు వాళ్ళని తీసుకోపోతాం 2 రోజులు 3 రోజులైనా. కానీ ఆమె ఎంత ధైర్యముతో తమ బిడ్డని సమూయేలును దేవుని మందిరంలో వదిలిపెట్టేసిందంటే, అంత ధైర్యముతో, దేవుని మీద నమ్మకముతో. సరే, ఆమె ఏమన్నా బిడ్డను వదిలిపెట్టిన తర్వాత దుఃఖముతో, వేదంతో ఎట్టున్నాడు నాయన కాదు. ఇప్పుడు మా వాడు ఉన్నాడు హానోకు, ఆ పిల్ల కోయిటి పోయింది, వాడేమో అటు పోయిన వాళ్ళం, భార్య భర్త ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ మనసంతా ఏడే ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? కావాల్సిన అంటే హృదయపూర్వకంగా వదిలిపెట్టి వెళ్ళారు, ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళారు. అర్థమైందా? ఇక్కడే ఉండి దేవునికి మరి వారికి దూరంగా చేసుకోగలరా? పిల్లలు చేసుకోలేరు. వాళ్ళు పనులకు వెళ్ళారు కాబట్టే బిడ్డను మాకు అప్పచెప్పి వెళ్ళారు. అర్థమైందా? అంత చిన్న వయసులో, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారులే, మా బావ మా అక్క ఉన్నారు కాబట్టి చూసుకుంటారని. అదే వాళ్ళు ఇక్కడే మా దగ్గర ఉండి వదిలిపెట్టగలరా? వదిలిపెట్టలేరు, కొద్ది వయసు వచ్చినా కూడా. అయితే హన్న దేవుడికి తన బిడ్డను అప్పచెప్తానని చెప్పింది, అప్పచెప్పేసి దేవుని సన్నిధిలో ఆమె పొందినటువంటి మేలులు ఏమిటి అంటే, ఆమెకు మరి హన్నాకు కుమారుని సమూయేలు ఇచ్చిన తర్వాత హన్నాకు మళ్ళా పిల్లలు 3-4 పిల్లలు పుట్టారు. చూడండి ఎంత గొప్పతనము. అంత మాత్రమే కాదు, తమ కుమారుడు దేవుడికి ఇవ్వడం ద్వారా ఆ ఇశ్రాయేలుకి చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలే. చివరి న్యాయాధిపతి సమూయేలు. ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు. ఏకదాటిగా దేవుని దర్శనం పొందినాడు, దేవుని వాక్కు పొందాడు. ఇప్పుడు సమూయేలునందరూ కూడా ఏమంటారు చెప్పండి? ఎవరు కుమారుడు రా సమూయేలు? సమూయేలే కాదు, ఎల్కానా కుమారుడు, హన్నా ఎల్కానా కుమారుడు, హల్లా ఎల్కానా కుమారుడు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఉన్నట్టు రామాలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంటికి వెళ్ళేవాడు, చూసేవాడు, అక్కడ మాట్లాడు. వాళ్ళకి ఎంత ఘనత చూడండి. దేవునికి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏది కూడా పోగొట్టుకోలేదు. అర్థమైంది తిమోతి? నువ్వు కూడా ఏం చేయాలా? మన పిల్లల్ని ఏం చేయాలా? దేవుడికి ఇచ్చేయాలి. మనమే లేకపోతే ఇంక దేవుని మన పిల్లల్ని ఏమి ఇస్తామని చెప్పు? మనమే. ఎందుకు దేవుడి పిల్లల్ని చిన్నతనంలోంచి దేవుడి సన్నిధిలో మనం పెంచాలనేది ఏంటంటే, పెద్ద అయిన తర్వాత ఏమో వాళ్ళు పెద్ద భక్తులు కావచ్చు, మూడు తెలుసు, గొప్పవారు కావచ్చు, మూడు తెలుసు. మనం అనుకోవచ్చు, మరి ఏంద్ర ఇట్టున్నాడు అనుకున్నాం. కాబట్టి ఆయన పెద్ద భక్తుడు కూడా కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి కావచ్చు. మనము ప్రభుకి ఇచ్చేసి ఆయన సేవలో మనం మన పిల్లల్ని అప్పచెప్తే దేవుడు గొప్పగా ఆశిస్తాడు. ఇవ్వగలవా పిల్లల్ని? నీవు దేవుడి మందిరంలో పెట్టగలవా? దేవుడి మందిరానికి ఇవ్వగలవా? చెప్పు. 2 రోజులు చూడకోకుండానే నీ పిల్లలు చూడకుంటే ఏమవుతుంది? మనసు పీకుతా ఉంటుంది, అంతేనా? ఇంక దేవుడి మందిరానికి పెద్ద అయిన తర్వాత కూడా అంతే. పెద్ద అయిన తర్వాత వారిని మనం ఎప్పుడైతే ప్రభువుకు మనం ఇచ్చేస్తామో మన బిడ్డలేని వారు సేఫ్గా ఉంటారు. నేనేది ఏంటంటే, ఒక మాట, నాగరాజు ఉన్నాడు, మనకు తెలుసు. నాగరాజు ఒక్కడే కొడుకు. గవర్నమెంట్ ఇదేంటి మిలిటరీ వచ్చింది. మిలిటరీ అక్కడ కొత్తగూడెం దగ్గర వచ్చిందంటే మిలిటరీకి పోవాలంటే వీళ్ళమ్మ వీళ్ళని, నువ్వు ఒక్కడి వేరా నాకు, నువ్వు తప్ప ఎట్టుండాలి, ఎవడుండారా మాకు అని, ఆ జాబ్ పోతే పోయినరా, నేను చూడకుండా ఉండలేమురా అన్నారు. తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పు? ఉద్యోగం బాయా, అన్నీ బాయ్. ఏమైంది? అంతా నష్టమే.
అది అర్థమైందా? ఇక గంగారామన్న కూడా అదే చెప్పేది. నేను నాతో పాటు ఉండే ఆయన పెద్ద ఆఫీసర్ అన్న, నా ఫ్రెండు. నేను ఎందుకు ఇట్ అయిపోయినానంటే వాళ్ళ తాత వాళ్ళ అమ్మ నాయనో ఏం చేశానంటే, ఒరా నిన్ను చూడకుండా మేము ఉండలేము, హాస్టల్ ఆడాడో పెట్టాడు జహీరాబాద్ దగ్గర, నిన్ను చూడకుండా మేము ఉండలేము, పోతే పోనేరా నువ్వు మా దగ్గర ఉండాలని పిలుచుకొచ్చారు. సౌదీ లేదు సంది లేదు. అతనితో పాటు ఆయన చెప్పిన మాటే, అతనితో పాటు ఉన్న వాళ్ళు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్లు అంట, వాళ్ళ పిల్లలు ఇంకా అమెరికాలో అంట. ఇప్పుడు ఈయన కథ చూడట్టుందో అర్థమైందా? భౌతిక సంబంధంగానే మనం అట్టున్నప్పుడు ఆత్మీయంగా మన బిడ్డలు కూడా ఎదగాలన్నప్పుడు వారిని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో వారిని పెంచాలి. చిన్న వయసు నుంచే, పెద్ద వయసు నుంచి రాదు. చిన్న వయసు నుంచి పెంచితే పెద్ద వయసు దాంట్లో లీనమైపోతారు, దాంట్లో ఉంటారు వాళ్ళు. అందుకే ఇస్కాన్ వాళ్ళు కానీ లేకపోతే ఆ బ్రాహ్మణులు కానీ ఎప్పటి నుంచి వాళ్ళకి చదువునేస్తారంటే చిన్నతనం నుంచి. బ్రాహ్మణుల యొక్క స్కూల్ ఉంటుంది తెలుసు కదా. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు యవన వయసులో నేర్పించరు. వాళ్ళకు 12-13 సంవత్సరాల ఆ వయసు నుంచే జంజం వేసి ఏం చేస్తారు, ఇక అన్ని శ్లోకాలు గీకాలు వాళ్ళు నేర్చుకోవాలంటే ఎప్పుడు నేర్చుకుంటాడు, ఆ వయసు నుంచే నేర్చుకుంటాడు, మిగతా నేర్చుకోలేడు. ఆ శ్లోకాలు కానీ పలకడం కానీ అన్ని ఆ వయసు. అందుకే ఆ వదిలిపెట్టేస్తారు. వాళ్ళకంటే ఒక స్కూల్ ఉంటుంది, బ్రాహ్మణులు చిన్నపిల్లల స్కూల్ ఉంటుంది. ఆ దాంట్లోనే వాళ్ళకు స్కూల్కి అప్పచెప్పేస్తారు, వాళ్ళు పండితులుగా తయారవుతారు. కాబట్టి మన పిల్లల్ని మనం ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి తిమ్మతే? సండే స్కూల్కి పోకపోతే ఆ పిల్లను చుట్టూ తిప్పుకుంటాం. సండే స్కూల్ పంపాం, నేను తంతేనే ఆ పిల్ల పోతాను. అర్థమైందా? సరే, చిన్న పిల్లలప్పుడు మనం ఏం చేయాలి, పిల్లల్ని ఇలా తీసుకోవడం మంచిదే. వాళ్ళ యొక్క భాగంలో సండే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు కూడా మనం ఏం చేయాలి, ఆ భాగంలో వాళ్ళని మనం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యములలో మన పిల్లల్ని మనం పెంచుతామో, పిల్లలు మనకి ఇచ్చింది ఎందుకు, దేవుని కొరకే పెంచడానికే. నీ ఇష్టం వచ్చేట్టుగా చూసుకోవడానికి కాదు, నీవు ముచ్చట్లుగా చూసుకోవడానికి కాదు. కేవలము మనం ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు మనకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, కానీ దేవుడు మనకి ఇచ్చాడు, ఆ ధన్యత ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆ దేవునికే మన పిల్లల్ని మనం ఏం చేయాలా శ్వేత? చుట్టూ తిప్పుకోవాలంటవా? ఏం చేయాలి చెప్పు? మందిరానికి వారు రారని కాదు, ప్రతిసారి దేవుని సన్నిధిలో ఉండాలా, సండే స్కూల్ పంపించాలా. వారు ప్రభువు కొరకై ఒక్కరినైనా సరే నీ పిల్లల్లో దేవుడి సేవ కొరకని అనుకునేవా? ఏమిలే మా కళ్ళ ముందు ఉంటే సార్ ఎట్టబోతే ఏం కదా అనుకునేవా? చెప్పు, నీకు 3 పిల్లలు ఇచ్చారు, 3 పిల్లల్లో ఒక్కరినైనా సరే చెప్పు, నీలాగా మీ ఆయనలాగా అట్టే ఉండాలనా? ప్రార్థన లేకోకుండా లేదా మందిరానికి పోకోకుండా వాళ్ళ సేవ అయినా కావాలి కదా దేవుడి పని. అది మనకు ఒక ఘనత. ఆమె అన్న ఎంత త్యాగం చేసింది అంటే బిడ్డ విషయమై కుమారుని వదిలిపెట్టేసింది. మరి చిన్నోడు కదా, పెద్ద అయిన తర్వాత పోతే సరిపోతుంది కదా. ఒక వయసు 15 సంవత్సరాలు వచ్చిన చిన్నోడు అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడికి కనీసం ముడ్డి కడుక్కునేది కూడా రాదు. అర్థమైందా మీకు? ఆ వయసులో వదిలిపెట్టింది. ఇప్పటికైనా వాడికి అన్నం తినేది రాదు. అర్థమైందా? వస్తుందా? రాదు. కానీ ఆ వయసులో వదిలిపెట్టింది. అన్నం ఎట్టు తింటాడు వాడు? బాత్రూమ్ పెట్టబోతాడంటే అవన్నీ ఆలోచించాలి. అవి చెప్పుకున్నది ఏమిది, నేను వదిలిపెడతా అన్నది పాలు మానిపించేసింది, తీసుకుని వదిలిపెట్టి మీ ఇష్టంతో చేసుకొని పోరాని వదిలిపెట్టేసి. వాడు ఏడిచాడు, మొక్కినాడు అన్నాడు. ఏడసలో కూడా ఏడసలో మొక్కినాడు, సంతోషంగా ఉన్నాడు. చివరికి ఎట్లాగా అయినాడంటే ఇశ్రాయేల్కి ఒక గొప్ప ప్రవక్తగా అయినాడు. అది చిన్నపిల్లల్ని మనము ప్రేమ లేకపోతే అయ్యో పాపము అని అనుకుంటే ఏమవుతుందంటే వారు పెద్ద అయిన తర్వాత మనకు మాట వినరు, దైవ సేవకులుగా దేవుని పని చేయలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే వారిని దేవునికి నువ్వు అప్ప చెప్పినావు రామదాస్ అన్న? ఒక్కనైనా అప్ప చెప్పినావా? 2 కొడుకుల్లో ఇద్దరిని అప్ప చెప్పినావు. ఇద్దరిని అప్ప చెప్తే ఏం చేయాలి చెప్పు? చిన్నప్పటి నుంచి వారిని ఏం చేయాలా? బాగా దేవుని స్థాయిలో. అయినా ఇప్పుడు మనప్పుడు మీరు కూడా మందిరానికి వస్తారు కదా పిల్లల్ని, వాడు ఏం చేస్తాడు? డేవిడ్ గారిని స్నానం చేయించి ఉదయాన్ని తీసుకొని రావాలా, మందిరంలో పని చేయించాలా. పిల్లల్ని మళ్ళా వచ్చి వాళ్ళని ఒకటేసారి స్నానం చేయించి భోజనం పెట్టి టక్కని వెంట 8 గంటలకే లేదా ఆడేతో ఒక ఇంటికి ఉండి పెడితే వాడు తింటాడు. అయిపోయింది. అలవాటు చేయాలి. అర్థమైందా తిమ్మోతి? దేవుని సన్నిధిలో మన పిల్లలు ఎదగాలి. ఎక్కడ ఎదగాల?
దేవుని తోలు. రెండోదిగా మన పిల్లల విషయమై అలక్ష్యం ఉంటే మనము మన పిల్లల విషయమై మొట్టమొదటిగా లెక్క చెప్పాలి. అలక్ష్యం ఉంటే ఎందుకు ఏలి కుమారులను చూస్తే వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తా అంటే ఏలి ఏం పట్టనట్టుకున్నాడు. దేవుడు అడిగాడు, నీ కుమారుడు చేస్తాడు, నువ్వు కాము ఉంటున్నావు, ఏంది నీ కథ అని చెప్పి ఆడికి కాము ఉన్నాడు. ఏం చేస్తావా అంటున్నాడే కానీ ఏమి గద్దించడం లేదు, ఏం చేయలేదు. అది చిన్నప్పటి నుంచి ఆ యొక్క అలవాటు చేయలే. కాబట్టి వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడు అన్నాడు, నీ కుటుంబానికి నేను శాపం ఇస్తున్నాడు. ఏమి శాపము చెప్పండి? నీ కుటుంబస్తులు ఒక దినాన అడుక్కుంటారు, ఏది నాకు యాదగిరి ధర్మం ఇవ్వండి నాయనలారా అడుక్కుంటారు. అర్థమైందా? అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. మన పిల్లలు మనకు దేవుడు ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు. ఆ పిల్లల్ని మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మనం ఏం చేయాలి? వారిని దేవుడి కొరకై పెంచాలి. దేవుని మీద కఠినంగానే పెంచాలా. ప్రేమతో గీవతలు కుదరదు. ప్రేమతో అంటే పనిచేయవు. అర్థమైందా? ఏం సుజాత, ప్రేమతో అంటే కుదరదు, కఠినంగానే. చిన్నపిల్లలు కదా అంటే చిన్నపిల్లలైనా కఠినంగానే పెంచాలి. ఆ కఠినత్వంలోనే మనకేముంటుందని చెప్పండి? ప్రేమ అనేది. కాబట్టి గుర్తించుకుందాం, యేసు ప్రభు ఆయన్నే 8 రోజులకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎక్కడ తీసుకువెళ్ళారు? దేవాలయం తీసుకువెళ్ళారు. అదే అలవాటు ఆయనకు 12 సంవత్సరాలప్పుడు కూడా వచ్చింది. అందరితో పాటు యెరూషలేము, బెత్లెహేము నుంచి యెరూషలేముకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఆ జన సమూహాలతో వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించేవాడు. అది అలవాటు ఆయనకు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అలవాటు? చిన్నతనం జయకీర్తన. యోసేపు మరియమ్మ వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆయనకు అలవాటు చేశారు. అది మనకు నేర్పింపబడతా ఉంది. అర్థమైందా? మనము మన పిల్లలు కుటుంబంతో సహా మనం ఎక్కడుండాలా? మందిరంలో ఉండాలా. ఏమి ఈరోజు నీ పిల్ల రాలేదే అంటే ఆ మాట అడగకూడదు. అడగకోకుండానే వాళ్ళు అది ఉండాలి. ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు, అసలుకే బాగలేనప్పుడు, అది ఇవే అన్నీ బాగుండి రాకపోయినారనుకో, అది దేవుడికి కష్టం, దేవుడికి బాధ. అర్థమైందా? కాబట్టి మీ పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? మీరిద్దరు కలిసి మంది నడిపించాలా. అక్కడ ఉండి ఆ చెవు దగ్గర ఉండి చిన్నగా పాటలు పాడాలా. ఏం పాటలు? సినిమా పాటలు. ఏం పాట పాడతావు? సండే స్కూల్ పాటలు, దేవుని పాటలు. ఏం కీర్తన? అర్థమైందా? దగ్గర పెట్టుకొని ఏం చేయాలా? కీర్తనకు ముఖ్యం. దేవుని వాక్యం చదువుతూ ఉండాల. వాడు వింటాడు, ఏదో చేస్తాడు ముఖ్యం కాదు. నీ మాటలు వాళ్ళ చెవులోకి పోవాలా. వాడు పడుకున్నా లేచినా ఏం చేసినా వాడికి లేచినప్పుడు ఏం చేయాలి చెప్పు? ఆడుకుంటుంటాడు కదా, అప్పుడు గట్టిగా దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలా? చదవాలా. ఒక పాట చిన్నగా వారి ముందే పాడాలా. అర్థమైంది? ఆ వాక్యాలు పోతాయి లోపలికి, స్థిరమైపోతాయి. అందుకే ఇస్రాయేల్ కానీ ముస్లింలు కానీ ఏం చేస్తారంటే పుట్టినప్పుడే వాళ్ళ చెవుల దగ్గర పోయి అల్లా అని నడుస్తారంట. అందుకే అంత గట్టిగా ఉంటారు, బాగా కఠినత్వం కాదు ముస్లింలు. ఎందుకంటే అల్లా అని మాట మొట్టమొదటిగా శబ్దం ఎవరు తినబడాలా? వాళ్ళ దేవుని గురించి ఏదైనా అంటే దైవానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం ఒకసారి గుర్తించు. ఇశ్రాయేలు కూడా అంతే. పుట్టిన వెంటనే ప్రభువు నామం, యెహోవా నామం వారి చెవులలో దూరాలి. కాబట్టి ప్రతిరోజు మనం చేస్తే మన బిడ్డలు ఎక్కడికి పోరు. మన బిడ్డలు బాగా కాపాడుకుంటాము, దైవసంధులు ఉంటారు, రక్షింపబడతారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ చేసే కార్యక్రమం ద్వారానే ఏది? ప్రార్థన, పాటలు, మందిరానికి వేసుకోవడం, ఇవి చేస్తూ ఉంటేనే ఏమవుతాయి? పిల్లల్లో కూడా అదే అలవాటు అయిపోయేసి వాళ్ళు గొప్పగా దైవ పనిలో ఉంటారు. కాబట్టి అర్థమైందా? కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కీర్తన అది పిల్లడుగా నిలబడినడుగా తిట్టబెట్టు పట్టుకోలే. ఆవరెత్తున్నాడు. సరే. పరమ తండ్రి, ప్రభుని యేసునామమున మీకు వందనాలు ప్రభువా. తిమోతి కీర్తనను బట్టి స్తోత్రాలు. వారి జీవితాన్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. వారి హృదయంలో రక్షణ లేదు,
అయినప్పటికీ రక్షణ కొరకై వారి పట్ల ఉద్దేశం నెరవేర్చిన సహాయం చేయండి. లోకంలో వారికి రక్షణ లేదని కాదు, కానీ ప్రభువా వారిని ప్రేమించి కుమార్తెను తర్వాత కుమారుని మీరు అనుగ్రహించారు. లోకంలో ఎవరికి లేదు ఈ ధన్యత, మీరు వీరికి ఇచ్చారు. బిడ్డను దీవించి ఆశించు నాయన. ప్రభువా బిడ్డను ప్రభువా మీ సన్నిధిలో పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను. బిడ్డను ఆశ్రయించి దీవించారు రాబోయే దినాల్లో ప్రభువా. తండ్రి మరి తన తండ్రి సేవ చేయలేకపోయినా తాను సేవ చేసే బిడ్డగా మీరు ఏర్పరచునైనా కనికరించవచ్చుకున్నాం. మీ దైన్యం మనుషుడిగా బిడ్డగా ఇచ్చాడు. యెరూషలేముకి మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు 8 దినాలకు తీసుకొచ్చారు. దేవుడి మందిరంలో 8 దినాల నుంచే రావడం అనేది వారు చూపిస్తూ వచ్చారు. అది మేము కూడా గ్రహించుటకు అనుగ్రహించండి, కనికరించండి. బిడ్డను ఆశీర్వించండి, దీవించండి. ఆరోగ్యంలో అన్నిటిలో మీరు తోడైనాడు. అనారోగ్యం తొలగించండి, పరిపూర్ణ స్వస్థత ఇచ్చారు. ప్రభా కీర్తన కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు, సుగను కాన్పిచ్చారు. మీ స్తోత్రాలు. బిడ్డను దీవించి ఆశీర్వించండి. ప్రభా ఎదుగుదలలో మీ బలముందు ఆ ఆత్మయందు బలముందును వారు ఎదిగే బిడ్డగా చేయనైనా కనికరించారు. సుసను కూడా జ్ఞానం చేసుకుంటారు. బిడ్డను కూడా దీవించి ఆశీర్వించు సహాయం చేయండి. ఇలాగ కుటుంబంలో సంతోషానందాలు ఉన్నాయి. అయితే ఈ సంతోషానందాలు దైవ సన్నిధిలో కలిగి ఉండాలనేటువంటి ఆలోచన, భయము దయచేయండి, కనికరించండి. దేవుని సన్నిధే ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ దేవుని సన్నిధిలో బిడ్డను పెంచే బిడ్డలుగా చేయవలసిన వచ్చేస్తున్నాం. ఈ వాతావరణంలో, ఎండాకాల వాతావరణంలో కావాల్సిన కృప దయచేయండి, కనికరించండి. ఈ దినాలన్నింటినీ కూడా మీరు దీవెనకరంగా చేసి కొత్త సంవత్సరంలో బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వించి దీవించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ బిడ్డ దీవించిన తల్లిదండ్రులు దీవించండి. ప్రభు రామదాస్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ చెల్లెలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మోస్తున్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించడానికి ఆశీర్వించవలసిన చేసుకుంటున్నాం. ఇప్పుడున్న వారు దీవించండి. రామదాస్ తల్లి గారికి ఆరోగ్యం వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డకు, తల్లిదండ్రులకి, కుటుంబానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడయుండు గాక. ఆమేన్. ఆవలించాడు అప్పుడే ఎదురబోతున్నాడు. కాబట్టి